హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవేంటంటే గార్డెన్ అండి, విలేజ్లో మల్లె మొక్కలు, అందులోనే కరివేపాకు మొక్క ఉన్నది చూడండి. ఈ చెట్లు ఎలాగా అంతున్నాయి ఏంటి అనుకుంటున్నారా? అందులో మొగ్గలు కనపడలేనండి. అవన్నీ ఆ చెట్లకు కాసిన మొగ్గలేనండి. ఇవి వేసుకున్న వంగ మొక్కలండి. వాటికి మా అన్నయ్య గొప్ప తవ్వి గడ్డి పీకేశారండి. కొన్ని మొక్కలు, మిగతాయన్నీ గోంగూర మొక్కలు అవి ఉన్నాయండి. అలాగా అవి కొంచెం పెద్ద ఎదిగాక చూపిస్తాను. పల్లెటూరు అంటే ఇలాగే అందంగా ఉంటుందండి, ఆహ్లాదకరంగా. అవి ఇలాగ మట్టి పనికి వచ్చామండి. అలానే ఇదిగో మట్టి పని చేస్తున్నారు. ఇది ఒక గ్రూప్ అండి. ఇంకా లోపలికి వెళ్తున్నాం, అది మా గ్రూపు. మాకు కొంచెం ఎక్కువ మంది జనం ఉండడం వల్ల స్పీడ్గా చేసుకొని వెళ్ళిపోతున్నామండి. అక్కడికి తుప్పలకి అవి మంటలు పెట్టారండి. ఈ లోపల మల్లవారం నుంచి వేరే ఎద్దుల బండి వస్తుంది అడ్డది తోలుకోవడానికి. చూడండి ఎద్దులు అప్పట్లో ఉండేయండి ఎద్దులు, ఇప్పుడు అస్సలే లేవు. అడ్డగట్టి అలాగ అడ్డ దున్నుతున్నారండి. మొక్కలు గడ్డి ఉన్నప్పుడు అడ్డ వేస్తే అలాగా గడ్డి లేకుండా ఉంటుంది. అందులోనే మళ్ళీ మొక్కలు మొదటిన గొప్ప తవ్వుతారండి. మా అమ్మ వాళ్ళు గొప్ప తవ్వుతున్నారండి. డబ్బులకి అడ్డట్టి తోలించేసుకుంటారండి. అక్కడ అది మల్లవారం వాళ్ళేనండి. మా సేన్లు వస్తారండి గొప్ప తవ్వేసి వెళ్ళిపోవడానికి. కర్రీ తాలిం పెడుతున్నాను. ఇంటికి వచ్చేసిన తర్వాత నెత్తళ్ళు వేసి చిన్న పసుపు వేసానండి, పచ్చిమిర్చి వేసాను, ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఇది బాగా మగ్గిన తర్వాత వంకాయలు వేస్తానండి. ఇప్పుడు చూడండి, నేను వంకాయ ఎలా వండుతానో చూడండి ఒకసారి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నీళ్ళు వాటర్ అది తగ్గించి వేస్తానండి. ముందు నీళ్ళు తీసుకొని అందులో వాటర్లో ఉప్పు వేసుకొని ఉప్పులో కోసుకోవాలండి వంకాయలు, లేకపోతే కండ్ర ఎక్కిపోతాయి. అవి వేసేసిన తర్వాత అలాగే ఒకసారి కలిపేసి చిన్న ఉప్పు వేసేవాళ్ళండి, కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తే అలాగ మూత పెట్టి ఆయిల్ మగ్గిస్తే సరిపోద్దండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని వండుకోవాలండి. బాగా కలిపిన తర్వాత మూత తీసి కలిపేసాను కదా, మళ్ళీ మూత పెట్టుకొని మనకి కూర బాగున్నది లేనిది వేపినప్పుడే తెలిసిపోద్దండి. అది కలర్ షేడ్ అవుతుంది కదా, అలా లేత ఆకుపచ్చ రంగులో ఉండాలండి. అవి లేత కాయలు టేస్టీగా ఉంటాయండి. మనం పండించుకున్న కాయలు అలాగ ఉంటాయి. కారం వేసానండి 2 చెంచాలు. కారం కూడా కలిపేసి, లేకపోతే కలపకుండా మూత పెట్టి మగ్గించినా పర్వాలేదండి. కాకపోతే ముందుగా మగ్గిస్తాను, కలిపేసి మగ్గిస్తాను. అలాగైనా చాలా బాగుంటుంది. చూడండి అలాగ రావాలండి. అలా వచ్చిందంటే కూర చాలా బాగుంటుందండి. మా అమ్మగారు అన్నారు, అమ్మ నెత్తళ్ళు వేసి బాగా వండమ్మ, పచ్చిమిర్చి ఎక్కువ వేసి అన్నారు. మా అమ్మ అలా భలే చెప్తాను. చూడండి, గ్లాసు నీళ్ళు వేసాను. నేను వంకాయకి ఎప్పుడు తక్కువ వాటర్ వేస్తానండి. అవి చూడండి మగ్గిన తర్వాత ఎంత బాగా అంతుందో. తినేవాలనిపిస్తుంది. చూడండి, అడుగెట్టేస్తుంది దాని వల్లకి. టమాటా అంటే టమాటా వేసుకోవచ్చండి. టమాటా వేయొద్దు అంటుంది మా అమ్మ, అందుకని మానేసాను. కర్రీ ఈజ్ రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసాను. ప్లీజ్